సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద చాలా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఆ ఎగ్జిట్ పోల్స్లో చాలా భాగం ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏనే గెలుస్తుందని చెప్పేసి తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో చెప్పినాయి. అయితే ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ మాత్రం అక్కడ ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని తాను చెప్పలేనని చెప్పేసేసి అక్కడ సర్వే చేయటానికి, ప్రజలతో మాట్లాడటానికి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి కూడా తగిన పరిస్థితి లేదనే విషయాన్ని తన ఎగ్జిట్ పోల్స్ ద్వారా చెప్పింది. అంటే తాను చెప్పకనే అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగాయనే విషయాన్ని యాక్సిస్ పోలు, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోలుకు సంబంధించిన చీఫ్ ప్రదీప్ గుప్తా చెప్పారు. అంటే దాదాపుగా ఇప్పుడు తమిళనాడులో కూడా విజయ్ వస్తాడని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు తమ ఎగ్జిట్ పోల్ ఫలితంలో. మరి బెంగాల్ విషయానికి వచ్చేదానికి ఎందుకు వాళ్ళు ఎగ్జిట్ పోల్ ఫలితాలని విడుదల చేయాలనేదే ఒక ప్రశ్న. అదే కొంతమంది ఈ టీవీ యాంకర్లు అయితే ప్రదీప్ గుప్తాని అడిగారు, మీరు చెప్పే ఫలితం అనేది ఏమైనా మీకు ఆ ఫలితం చెప్పటం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో అక్కడ ఫలితాలు చెప్పకుండా ఆగిపోయారా అనే విషయాన్ని కొంతమంది అడిగితే ఆయన చెప్పటం ఏంటంటే అదేం కాదు, అక్కడ ఎందుకు అనేదానికి ఆయన మాటల్లోనే చెప్దాము, ఆయన మాటల్లోనే విందాము. ద ఎగ్జిట్ పోల్ ఫిగర్స్ ఫర్ బెంగాల్ విల్ నాట్ బి అనౌన్స్డ్ బై యాక్సిస్ మై ఇండియా సిన్స్ ద పీపుల్ ఇన్ బెంగాల్ ఆర్ నాట్ రెడీ టు టాక్. దెర్ ఈజ్ సచ్ అన్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఫియర్ which is affecting the methodology of sampling and leaving them with incomplete data, said Pradeep Gupta, the chief of Axis My India. ఆయన అట్లాగే ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పారంటే, we saw that when 70 to 80% of the people are not ready to talk to us, so methodology of our sampling process is not working properly. So we have now decided that it would be better in such a situation the poll is not announced. They will not tell you at all. They look at the camera, people, and then there will be trouble. There is such an atmosphere of fear, he added. అంటే ఇప్పుడు ఆయన ఎగ్జిట్ పోల్ ఫలితాలను చెప్పకపోయినప్పటికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో బెంగాల్లో ఎలక్షన్స్ జరిగినాయి, అక్కడ ఎంత భయానక పరిస్థితులు ఏర్పడినాయి, అక్కడ ప్రజలు ఎంత భయకంపితులై ఉన్నారు తమ అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా అనే విషయాన్ని చెప్పారు. అంటే బహుశా వాళ్ళు 70 to 80% పీపుల్ అసలు తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడానికి ముందుకు రాలేదు, కెమెరాలు ఎక్కడ కనపడతాం అనే భయంతో ఆయన చెప్పారు. అంటే ఈసారి ఆ, బెంగాల్ని ఏదో రకంగా గెలవాలి, మమతా బెనర్జీని ఓడించాలనే ఉద్దేశంతో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా అక్కడ ఆ, తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. అక్కడ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశారు. మోడీ దాదాపుగా 21 ర్యాలీలు చేశారు, 3 రోడ్ షోలు చేశారు. అమిత్ షా 50కి పైగా ర్యాలీలు నిర్వహించారు. అట్లాగే తన ప్రతి నిమిషం అక్కడ ఉండి తన పరిస్థితులను గమనించి వ్యూహాలు రచించారు. అంతేకాదు, మమతా బెనర్జీ గతంలో కూడా ఐపాక్ ఆఫీస్ మీద ఈడీ దాడి చేసినప్పుడు అక్కడ స్థానిక పోలీసులతోటి వాళ్ళని ఎదుర్కోవటం, ఈడీని సిబిఐని ఎదుర్కోవటం ఇటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకుని పకడ్బందీగా సెంట్రల్ ఫోర్సెస్ దించారు. అంటే మొత్తంగా కూడా అక్కడ ఉన్న స్టేట్ పోలీస్ యంత్రాంగం పైన వీళ్ళు ఒత్తిడి తీసుకురావడానికో లేదా దాని మీద అప్పర్ హ్యాండ్ కోసం సెంట్రల్ ఫోర్సెస్ని బ్రహ్మాండంగా అంటే పెద్ద ఎత్తున మోహరించారు. అంటే ఇటువంటి పరిస్థితులే కాకుండా అసలు ముందు ఎలక్షన్స్ మొదలైనప్పుడు దగ్గర నుంచి ఈ పేరుతోటి 95 లక్షలు దాదాపుగా ఓట్లను తొలగిస్తారని చెప్పేసి తొలగించారనే ఒక ఆరోపణ వచ్చింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కూడా మమతా బెనర్జీ స్వయంగా వెళ్ళి వాదించారు. అయినప్పటికి కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు ఈ విషయంలో. చివరికి దాదాపుగా 27 లక్షల ఓట్లు అక్కడ తొలగించారని చెప్పేసి చెప్తున్నారు. ఈ పెద్ద ఎత్తున పోలింగ్ జరగడానికి కూడా ప్రజలు తమ ఓటు పోతుంది, తమ ఓటు హక్కు కోల్పోతే తాము పౌరసత్వం కోల్పోతామనే భయంతో కూడా ఇంత పెద్ద ఎత్తున ఓటు చేశారనేది కొంతమంది విశ్లేషిస్తున్నారు. అంటే ముఖ్యంగా అసలు కొంతమంది విశ్లేషకులు కానీ ఎక్స్పర్ట్లు అంటే రాజ్యాంగ నిపుణులు, కొంతమంది ఎన్నికల కమిషన్లో పనిచేసిన వాళ్ళు, అట్లాగే పార్లమెంటుకు సంబంధించిన వివిధ అంగాల్లో పనిచేసిన వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, అసలు ఇప్పుడు పౌరసత్వాన్ని ఎవరు నిర్ధారించాలి? పౌరసత్వాన్ని
నిర్ధారించాల్సిన పని చేయాల్సింది హోమ్ మినిస్ట్రీ అనేది చేయాలి ఆ పని. కానీ ఆ పనిని ఇప్పుడు ఎన్నికల కమిషన్ తన నెత్తిన వేసుకుని ఇప్పుడు పౌరసత్వానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, పౌరసత్వాన్ని నిర్ణయించే పని పెట్టుకుని పౌరసత్వం లేదు అనే పేరుతోటి పెద్ద ఎత్తున లక్షలాది ఆ, ఓటర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించారు. ఇది ఇది ఒకటి అక్కడ జరిగిన లోపం అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ దఫా హిందూ ఓట్లను కన్సాలిడేట్ చేయడానికి పెద్ద ఎత్తున ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని కూడా బీజేపీ నిర్వహించు. ఈ కారణాలన్నిటితోటి ఇప్పుడు ఈ బెంగాల్లో ఇప్పుడు ఎందుకంటే మమతా కూడా ఆమె చాలా మొండి ధైర్యం కలిగిన నాయకురాలు కాబట్టి ఆమె కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బీజేపీతో పోటాపోటీగా ఆమె కూడా పట్టుదలతోటి ఎన్నికల ప్రచారం నిర్వహించడం, పోటాపోటీగా డి అంటే డి అనే విధంగా వ్యవహరించింది. ఈ పోటాపోటీ వాతావరణంలో ఇప్పుడు మొత్తంగా కూడా పౌరులందరూ భయపడిపోయి ఒక భయానక వాతావరణం ఏర్పడింది. ఈ ఎగ్జిట్ పోల్స్లో కూడా తమ అభిప్రాయాలని వాళ్ళు వ్యక్తం చేసే పరిస్థితి లేకుండా పోయినట్టు కనిపిస్తుంది ఇప్పుడు ఈయన ప్రదీప్ గుప్తా చెప్పిన దాన్ని బట్టి. అందుకనే ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా పోలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలనే చెప్పలేని పరిస్థితికి వచ్చిందంటే అక్కడ ఎన్నికలు ఏ పరిస్థితుల్లో జరిగినాయి, ఫలితాలు ఏ రకంగా ఉండబోతాయి అనేది కూడా ఇప్పుడు ఆశించాలి. ఇప్పుడు మనం చూడాల్సి ఉంది. ఇప్పుడు మమతా బెనర్జీ గెలవటం అనేది ఇప్పుడు అసలు సాధ్యం కాదు. మేమే గెలిచామనే పేరుతోటి ఇప్పటికే ఒక ఉత్సాహాన్ని ఇప్పుడు తమ ఆ, విజయ కేతనాన్ని అప్పుడే అమిత్ షా ఇప్పుడు వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. బీజేపీ కానీ అమిత్ షా కానీ మేము అప్పుడే గెలిచేసినట్టు అని చెప్పేసి. మరి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎన్నికలు ఎలా జరిగినాయి అనేది చూడాలి.